మారకపు రేటులు, వాటి యొక్క అమలు, విదేశీ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, డిమాండ్ సప్లైలు ఏ విధంగా విదేశీ మారకపు రేట్లపై పడతాయి, అవి ఏ ఏ పద్ధతులని అవలంబిస్తూ ఉంటాయి. అంటే 1920 సంవత్సరం నాటికి స్వేచ్ఛా వ్యాపార పద్ధతి కింద, అంటే ఫ్రీ ప్రైస్ ఫార్మేషన్, అంటే విదేశీ మార్కెట్లు హెచ్చు తగ్గులు, ఎగుమతి దిగుమతులపైన సప్లై డిమాండ్లో మార్పులు ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ స్థాయిలో ఉండటం మొదలవ్వడం జరిగింది 1920 తర్వాత. అంటే సాధారణంగా ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రివాల్యూషన్ అనేది వచ్చిందో, ఇండస్ట్రియల్ రివాల్యూషన్ వచ్చిన తర్వాత ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఒక దేశం వస్తు సేవలని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవడం కానీ, ఒక దేశం ఎగుమతి దిగుమతుల ద్వారా మరి దిగుమతి చేసుకోవడం కానీ వస్తు సేవలని, ఇది క్రమక్రమంగా ఒక దేశం నుండి ఒక దేశానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి ఇది ఏమైంది అంటే విస్తరించి, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నది ఏ విధంగా మారిపోయింది అంటే వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒకే అంబరిలా కిందికి వచ్చినాయి, ఒకే గొడుగు కిందికి వచ్చినాయి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా చెప్పవచ్చు. అంటే IMF కానీ, WTO కానీ దీనికి సంబంధించినటువంటి కస్టమ్స్ని, అంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ని, కండిషన్స్ని ఫ్రేమ్ చేసినప్పటికీ కూడా ఇవి అంతర్జాతీయ వ్యాపారం అనేది అత్యంత పురాతనమైనటువంటి అంశం. ఎందుకంటే IMF తోటి స్టార్ట్ అయినటువంటి అంశం కాదు, WTO తోటి కూడా ఇది స్టార్ట్ అయినటువంటి అంశం కాదు. అంత పూర్వమే సాధారణంగా మనలాంటి దేశం విషయానికి వచ్చినప్పుడు, అంటే ఇండియా గురించి చెప్పుకునేటువంటి సందర్భం వస్తున్నప్పుడు భారతదేశం మన ఏంటి అంటే ఇక్కడ హరప్ప, సింధు, మొహెంజోదారో నాగరికతలో ఉన్నటువంటి సందర్భంలోనే మన దేశం ఇక్కడ క్వాలిటీతో కూడినటువంటి సముదాయాన్ని, వస్తు ఉత్పత్తిని చేసి ఇతర దేశాలకి, వేరే నాగరికతలకి ఓడల ద్వారా వస్తువులని ఎగుమతి చేసినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అని మనం చదువుకున్నాం, మనం డిస్కస్ చేసాం. ఇది నిజమని కూడా మనం అంగీకరించవలసినటువంటి అంశమే. అంటే అంతర్జాతీయ వ్యాపారానికి కూడా అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అంటే ఏ దేశం కూడా ఏ విధంగా అంటే సాధారణంగా స్వయం సమృద్ధి సాధించడం అన్నది సాధ్యం కానటువంటి విషయం అంతర్జాతీయ వ్యాపారం లోపల భాగస్వామ్యం కాకుండా, అంటే అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి ఇది మరి దాని యొక్క మారకపు రేట్ల పైన, అంతర్జాతీయ వ్యాపారం యొక్క హెచ్చు తగ్గుల పైన, డిమాండ్ వస్తు సేవల డిమాండ్ సప్లైల పైన ఏ విధంగా మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి మరి కీలకమైనటువంటి పరిణామాలు ఏ విధంగా అంతర్జాతీయ వ్యాపారం పైన ప్రభావితం చేస్తాయనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే సాధారణంగా మరి ఒక దేశం యొక్క కరెన్సీని, దాని విలువని కావచ్చు, దాని విలువని ఇతర దేశాల కరెన్సీ విలువతో పోల్చడం కానీ, విలువ కట్టడం కానీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా చూస్తాం. అంటే ఈ విలువ కట్టడం అనేది అంతర్జాతీయ మారకపు రేటులో మరి దాని యొక్క ఆర్థిక పరిణామంలో మరి ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ద్రవ్యం అనేది మనుగడలోకి వచ్చిన తర్వాత, ద్రవ్యం అనేది మనుగడలో లేనప్పుడు, అంటే ద ఫార్మేషన్ ఆఫ్ మనీ అండ్ బిఫోర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ మనీ, ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ మనీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు.
అంటే మరి ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ మనీ కాల్డ్ మానిటరీ ఎకనామీ, ద్రవ్యపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏ యాక్టివిటీ కూడా మరి అది మనీ తోటి మరి ఇంటర్లింక్, మనీ మ్యాటర్ లాగా మనీ తోటి ఇంటర్లింక్ చేయబడి ఉన్నటువంటి సందర్భం. అంటే సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం కావాల్సిందే. అయినప్పటికీ వాటి కరెన్సీని దృష్ట్యా ఆయా దేశాల యొక్క కరెన్సీ విలువలను బట్టి అంతర్జాతీయ మార్కెట్లో వాటి యొక్క మారకపు రేటులు, వాటి యొక్క వస్తు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ సప్లైలు, మరి మారకపు రేటుకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా ఇక్కడ ప్రాధాన్యతోటి కలిగినటువంటివి. అంటే సాధారణంగా ఒక విదేశీ ద్రవ్యం దృష్ట్యా ఒక దేశీయ ద్రవ్యానికి ఒక మారకపు రేటు ఉంటుంది. అంటే ప్రభుత్వం ద్వంద్వ మార్కెట్ని అవలంబించినప్పుడు అధికారిక మార్కెట్ అని, అది లేక ద్వంద్వ మార్కెట్లో భాగంగా అది ప్రభుత్వం యొక్క రేటు అని ద్వంద్వ మార్కెట్ అని లేదా అధికారిక మార్కెట్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే సాధారణంగా మార్కెట్ రేటు స్పెక్యులేషన్ పైన ప్రభావం చూపుతూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాలలో ఈ ఆయా ప్రభుత్వాలు, ఆయా ఆర్థిక వ్యవస్థలలో కూడా కొన్ని సందర్భాలలో ఈ అనవసర దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవడానికి అది ఏం చేస్తుంది అంటే ఎక్కువ మారకపు రేటును నిర్ణయించడం, మరి అత్యవసరమైనటువంటి వస్తు రాశి విషయంలో మారకపు రేటు అనేది మరి తక్కువగా ఉండేట్టు చూసుకోవడం, మరి మూలధన వస్తువులు కావచ్చు లేదా ఇతరత్ర వస్తు రాశికి కావచ్చు సంబంధించినటువంటి వాటి యొక్క స్వభావాన్ని బట్టి ఇది నిర్ణయించుకోవచ్చు. అంటే ఈ మూడు రకాలుగా కూడా ఆర్థిక వ్యవస్థ లోపల మారకపు రేట్లను నిర్ణయించుకునేటువంటి అధికారం ఆయా ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఇక్కడ మనం అనవసరమైనటువంటి దిగుమతులను తగ్గించుకోవడానికి మరి హెచ్చు మారకపు రేటు, అత్యవసరమైన వాటిని దిగుమతి చేసుకోవడానికి మరి తక్కువ మారకపు రేటు, మరి ముడి సరుకులు కావచ్చు లేదా మూలధన వస్తువులు కావచ్చు ఇతరత్ర వాటికి మరి మారకపు రేటు అనేది ఒక రకంగా ఇక్కడ నిర్ణయించుకుంటుంది. అంటే ఇలా అంటే మాధ్యమంగా కావచ్చు లేదా ఇటు మరి హెచ్చు కాకుండా మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా మాధ్యమికంగా మాధ్యమ రేటు. అంటే ఇక్కడ 1991కి ముందు 1991 తర్వాత అంటే మన దేశంలో కనుక చూసినట్లయితే ఈ విధానాన్ని ఎక్కువగా కూడా అవలంబిస్తూ వచ్చినాం అని చెప్పుకోవచ్చు. 1991 తర్వాత ఏదైతే మనకు అత్యవసరమైనటువంటి వస్తురాశి ఉందో, అత్యవసర వస్తురాశి దిగుమతి చేసుకోవడానికి తక్కువ మారకపు రేటు, అనవసరమైనటువంటి వస్తురాశిని దిగుమతిని తగ్గించడానికి కొంత నియంత్రించడానికి హెచ్చు మారకపు రేటును మూలధన సరుకులు కావచ్చు, మూలధన వస్తువులు కావచ్చు, మూలధన పెట్టుబడులు కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర అంశాలు కావచ్చు లేదా రా మెటీరియల్స్ కావచ్చు, ముడి పదార్థాల కోసం కావచ్చు, మూలధన వస్తువుల కోసం కావచ్చు, వీటి కోసం మాధ్యమిక రేటు మారకపు రేటును నిర్ణయించుకోవడం అవలంబించడం 1901 తర్వాత ఇది మనకు ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కానీ 1971 నుంచి అనేక దేశాలు కూడా సరళ మార్కెట్ విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాయి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే 1971 తర్వాత దాదాపుగా 1971 నుంచి అనేక దేశాలు కూడా సరళ మార్కెట్ వ్యవస్థను అనుసరిస్తూ వస్తుంది. దీని ద్వారా విదేశీ చెల్లింపుల శేషంలో సమతుల్యాన్ని సాధించగలుగుతుంది. అంటే విదేశీ చెల్లింపుల శేషంలో సమతుల్యాన్ని సాధించుకోవడం అన్నది ఆయా ప్రభుత్వాల యొక్క ఆర్థిక వ్యవస్థల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఇది సమతుల్యాన్ని సాధించాలి అంటే ఏం చేస్తున్నాయి అంటే సరళ మారకపు రేటు విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాయి.
మరి అంతేకాకుండా ఒక సరళ మార్కెట్ విధానమే ఉందా? అంటే ఇక్కడ మనం 3 రకాలుగా వీటిని విభజించవచ్చు. సరళ మార్కెట్ విధానం కావచ్చు, బహుళ మార్కెట్ విధానం కావచ్చు, మార్కప్ రేట్ విధానం కావచ్చు, లేదా సమతుల్య మార్కప్ రేట్ విధానం కావచ్చు. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థని పటిష్టవంతం చేయడం కోసము అవలంబిస్తున్నటువంటి అంశాలుగానే మనం చూడాలి. మరి ఈ బహుళ రేటు కావచ్చు, మార్కప్ రేటు కావచ్చు, సరళ మార్కప్ రేటు కావచ్చు, లేదా సమతుల్య మార్కప్ రేటు కావచ్చు, ఇవన్నీ కూడా ద్రవ్య మార్కెట్లు స్వేచ్ఛగా కదలాడడానికి ఒక డాలర్ని ఒక వస్తువుగా మనం పరిగణించాలనుకున్నప్పుడు దాని యొక్క డిమాండ్ వల్ల రూపాయిలో ఏ విధంగా మరి మార్పు వస్తూ ఉంటుంది. ఒక వస్తువు డాలర్ని మనం ఒక వస్తువుగా పరిగణించినప్పుడు దాని యొక్క డిమాండ్ పెరగడం వలన రూపాయి రూపంలో డాలర్ ధర కూడా పెరుగుతూ వస్తుంది. దీని ద్వారా దీని యొక్క ప్రభావం అంతర్జాతీయ వ్యాపారం పైన పడేటువంటి సందర్భం ఉంటుంది. సాధారణంగా స్వదేశీ ప్రజల నుంచి విదేశీ ప్రజలకు, విదేశీ ప్రజల నుంచి స్వదేశీ ప్రజలకు కొనుగోలు శక్తిని బదిలీ చేసడంలో ఈ విదేశీ మారకపు రేటు అనేది అత్యంత కీలకమైనటువంటి అంశంగా చూడవచ్చు. అంటే స్వదేశీ ప్రజల నుంచి విదేశీ ప్రజలకి, విదేశీ ప్రజల నుంచి స్వదేశీ ప్రజలకి కొనుగోలు శక్తి ఏ విధంగా బదిలీ చేయబడుతుంది, బదిలీ చేయడానికి అసలు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఈ కొనుగోలు శక్తి అనేది దేనిని నిర్ణయించి వస్తుంది, ఈ కొనుగోలు శక్తి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించినటువంటి ఏమైనా హద్దులు ఉన్నట్లయితే, అంటే వాటికి సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నట్లయితే విదేశీ మారకపు రేట్లను ఒక నిర్మూలన చేస్తుంది. అంటే ఏమైనా హద్దులు ఉన్నట్లే. అందుకని ఇటు స్వదేశీ ప్రజల నుంచి విదేశీ ప్రజలకు, విదేశీ ప్రజల నుంచి స్వదేశీ ప్రజలకు కొనుగోలు శక్తిని బదిలీ చేయడంలో కానీ, అంతర్జాతీయ వ్యాపారంలో పూట లావాదేవీలకు సంబంధించినటువంటి ఏమైనా హద్దులు ఉన్నట్లయితే వాటిని నిర్మూలించడం కానీ చేస్తుంది. కొన్ని సందర్భాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతోటి అంతర్జాతీయ వ్యాపారంలో కూడా భాగస్వామ్యమైనప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని అంతర్జాతీయ వ్యాపారంలో కూడా ఆర్థికంగా దోచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చాలా మంది ఆర్థికవేత్తలు కూడా వాదించారు. అంటే ఎలా, ఎందుకు అంటే ఇది అనుకోకుండా జరుగుతున్నటువంటి అంశం కాదు, ఇది కావాలని చేస్తున్నటువంటి అంశం కాదు, ఇది అనుకోకుండానే జరుగుతున్నటువంటి పరిణామ క్రమం అన్నారు. అంటే ఏ దేశం కూడా కావాలని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని అంతర్జాతీయ వ్యాపారం ద్వారా దోచుకోవడం లేదు, కానీ ఇది అనుకోకుండానే జరిగిపోతుంది అన్నారు ఆర్థిక వ్యవస్థలో, ఆధునిక ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఇటువంటి సందర్భంలో కొన్ని దేశాలు కొంత గ్రాంట్ కూడా ఇవ్వచ్చు, గ్రాంట్ రూపకంగా ఇవ్వచ్చు, ఆయా దేశాలకి కొంత ఆర్థిక బహుమతిగా ఇవ్వచ్చు, నగదు బహుమతిగా ఇవ్వచ్చు, కొంత సబ్సిడీగా కూడా మనం వాటిని చూడవచ్చు. ఈ సందర్భంలో అది ఆయా ఆర్థిక వ్యవస్థలకి, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎగుమతి దిగుమతుల్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నట్లయితే, లోపాలు ఉన్నట్లయితే వాటిని కూడా విదేశీ మారకపు రేట్ల ద్వారా మనం సవరించుకోవడానికి అవకాశం ఉంది. విదేశీ మారకపు రేట్లలో ఏర్పడేటువంటి నష్టభయం ఏమైనా నష్టం వాటిల్లుతుందా అనేటువంటి ఒక భయం కావచ్చు, ఆందోళన కావచ్చు. ఈ నష్టభయాన్ని నివారించడానికి ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు విదేశీ మారక మార్కెట్ ఒక కంచెలాగా, ఒక కవచంలాగా పనిచేస్తూ వస్తుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ అన్నది ఇటు స్వదేశం ప్రజల నుంచి విదేశీ ప్రజలకు, విదేశీ ప్రజల నుంచి స్వదేశీ ప్రజలకు కొనుగోలు శక్తిని బదిలీ చేయడం కావచ్చు, అంతర్జాతీయ వ్యాపారాల సమ్మేళనంలో కూడా
విదేశీ లావాదేవీలకు సంబంధించినటువంటి ఏమైనా హద్దులు ఉన్నట్లయితే వాటిని చెరిపేయడం కావచ్చు, విదేశీ మార్కెట్‌లకు ఉన్నటువంటి వాటిని నిర్మూలించడం కోసం కావచ్చు, లేదా విదేశీ మారకపు రేట్‌లో ఏర్పడేటువంటి నష్టభయాన్ని నివారించడానికి ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు విదేశీ మారకపు రేటు కంచెలాగా, ఒక కవచంలాగా పనిచేస్తుందనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏ దేశం కూడా స్వతహాగా అభివృద్ధి సాధించింది. ఏ దేశమైనా అభివృద్ధి అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన దేశమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం కావాల్సిందే. ఎందుకు? అక్కడ ఆయా దేశాలలో కూడా తక్కువ ధరకి విరివిగా, తక్కువ వ్యయంతో విరివిగా వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి కొన్ని కారకాలు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటాయి. అంటే కొన్ని దేశాలలో కూడా ముడి సరుకులు కానీ, లేదా కొన్ని దేశాలలో కూడా నూలు కానీ, కొన్ని దేశాలలో కూడా ఉన్ని కానీ, కొన్ని దేశాలలో కూడా మాంసం ఉత్పత్తులు కానీ, కొన్ని దేశాలలో కూడా రిస్ట్ వాచెస్ కానీ, ఇలా కొన్ని దేశాలలో కూడా ఆయిల్, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవి కానీ, ఇంకా కొన్ని దేశాలలో కూడా మొబైల్స్, రా మెటీరియల్స్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలలో కూడా అంటే మన మొబైల్కి అయితే ఏవైతే వస్తువులని మొబైల్స్ ఉత్పత్తి చేయడానికి ఏవైతే రా మెటీరియల్ ఉంటుందో, ఆ రా మెటీరియల్ ఎక్కువనైతే విడివిగా ఎక్కడైతే లభిస్తుందో ఆయా దేశాలకి, అలాంటి దేశాలకి ఎక్కువ కూడా లాభం చేకూరేటువంటి అవకాశం. సాధారణంగా ఇటువంటి అంశాలను, ఇటువంటి సందర్భం ప్రతి దేశం కూడా, నాట్ ఓన్లీ ఇండియా, అంటే అందుకే ఇక్కడ స్వయం సమృద్ధి అంతర్జాతీయ వ్యాపారం లోపల ఏ దేశం కూడా స్వయం సమృద్ధిని సాధించలేదు. అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం కాకుండా ఏ దేశం కూడా స్వయం సమృద్ధిని సాధించలేదు. అంటే అభివృద్ధిని కూడా సాధించలేదు. ఇది అనివార్యం, సత్యం. అంటే ఇక్కడ మనం అంచనా వేయొచ్చు అంటే అంతర్జాతీయ వ్యాపారం అన్నది ఒక తప్పని యాక్టివిటీగా చూడొచ్చు. అంటే ప్రతి దేశం కూడా తప్పని పరిస్థితిగా అవలంబించేటువంటి, ఎందుకు తప్పని పరిస్థితిగా అవలంబించాలనుకుంటున్నాం ఇక్కడ? ఉత్పత్తి కారకాలు కావచ్చు, ముడి సరుకులు కావచ్చు, లేదా యంత్ర పరికరాలు కావచ్చు, లేదా శ్రామికుల యొక్క నైపుణ్యం కావచ్చు, అక్కడ లభిస్తున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలలో కూడా, కొన్ని ఆర్థిక వ్యవస్థలలో కూడా ఎక్కువ వస్తురాశిని తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి, అంటే తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయడం ద్వారా మరి ఈ విధంగా ఎక్కువ వస్తువు రాశిని దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ దేశానికైతే ఉందా, ఆ వస్తువుని ఏ దేశాలు అయితే డిమాండ్ చేస్తున్నాయో ఆ దేశానికి ఎగుమతి చేయడం ద్వారా ఇక్కడ ఈ ఇంటర్నల్గా కూడా ఉత్పత్తి కార్యకలాపాలు ఒక దృఢత్వాన్ని సంపాదించుకుంటాయి. అంటే ఎంత దృఢత్వాన్ని సంపాదించుకుంటే అంటే ఆర్థిక వ్యవస్థని ఒక పరిపుష్టి ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడం కోసం దృఢత్వాన్ని సంపాదించుకుంది. కాబట్టి దాదాపుగా అంతర్జాతీయ వ్యాపారం చాలా దేశాలు కూడా విదేశీ మారకపు రేట్లపై ఆధారపడి పనిచేస్తుంది. డిమాండ్ సప్లైలకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లైలకు లోబడి పనిచేస్తుంది. అంటే అలా లోబడి పనిచేయడం ద్వారా వస్తున్నటువంటి లాభం ఏముంటుంది? ఆయా దేశాలు అత్యవసరం అనుకున్నటువంటి వస్తురాశిని దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించున్నారు. కొన్ని సందర్భాలలో ఇది ఆయా దేశాలలో కూడా అలా ఎగుమతి చేయడం కూడా, దీని ద్వారా కూడా ఆయా దేశాలలో ఎక్కువ వస్తు రాశిని ఉత్పత్తి చేసి పెద్ద మొత్తంలో ఎగుమతి చేయడం ద్వారా ఇతర డిమాండ్ చేస్తున్నటువంటి దేశాలకి ఎగుమతి చేయడం ద్వారా
పెద్ద మొత్తంలో కూడా లాభాలు గడించేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చూడొచ్చు. అంటే ఇక్కడ సాధారణంగా మారకపు రేట్ల పైన స్పెక్యులేషన్ స్థిరీకరణ ప్రభావం ఉంటుంది. ఈ స్పెక్యులేషన్ అస్థిరంగా ఉన్నట్లయితే అది వ్యాపారంలో ఎక్కువ ద్రవ్యాన్ని కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది స్పెక్యులేషన్ స్థిరీకరణ ప్రభావం అనుకూలంగా ఉండడానికి, దృఢమైనదిగా ఉండడానికి దోహదపడుతుంది. ఇటు ఈ స్పెక్యులేటర్లు ఎవరైతే 2 రకాలుగా ఉంటారు అని మనం తెలుసుకున్నాము. అంటే స్పెక్యులేషన్ పద్ధతిలో ఆరితేరిన వారు, ఇక వాళ్ళను కొద్దిగా స్పెషలిస్టులు అని పిలవచ్చు మనం. అంతేకాకుండా 2 తరగతి వారుగా, ఆసక్తి కలిగిన వారుగా, ఇంట్రెస్ట్ కలిగిన వారి ఈ వృత్తి లోపల భాగస్వామ్యం అవుతుంది. అంటే వ్యాపారాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్పెషలిస్టులు కాదు కాబట్టి. స్పెషలిస్టులు అంటే ఏంటంటే బాగా నైపుణ్యం సంపాదించిన వాళ్ళు, బాగా ఆ మారకపు రేట్లను అంచనా వేయడం లోపల వాళ్ళు ఎక్కువ నిపుణత కలిగిన వారు, నిపుణులుగా చెప్పవచ్చు. ఇక 2వ కేటగిరీ పీపుల్, వీళ్ళు త్వరితగతిన నష్టపోవడానికి కూడా అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటుంది. నష్టపోవడానికి ఎక్కువ సందర్భం ఉన్నది మనం చూస్తుంది. అంతేకాకుండా అస్థిరమైనటువంటి మార్కెట్ రేట్లు ద్రవ్యోల్బణం, స్థిరమైన మార్కెట్ రేట్లు సమర్థించేవారు. స్థిరమైన మార్కెట్ రేట్లు ద్రవ్య వ్యవస్థ మీద ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని భావిస్తారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే మార్కెట్ రేట్లో తరుగుదల ధరల స్థాయిలను పెంచేందుకు దోహదం చేయడం. అంటే ఒక దేశంలో పర్టికులర్గా ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ ఒక బలమైనటువంటి శక్తిగా, బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం కోసం ఒక ఇంటర్నల్గానే మనం ఎకనామీని స్ట్రెంథెన్ చేస్తే సరిపోదు అనేటువంటి అంశం ఇక్కడ విదేశీ మార్కెట్ రేట్లను అంచనా వేయడంలో ఆయా దేశాలు ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నాయని తెలుసుకోవడం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి ఒక ఇంటర్నల్గానే వస్తు రాశికి ఉన్నటువంటి వస్తు సేవలకు ఉన్నటువంటి ఎగుమతి దిగుమతులు, డిమాండ్, సప్లైలను అంచనా వేసి వాటిని మాత్రమే సమతుల్యం చేస్తే సరిపోదు. మరి ఇంకేం చేయాలి? అంతర్జాతీయ వ్యాపారంలో కూడా ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి వస్తు రాశికి సంబంధించినటువంటి డిమాండ్, సప్లైను అంచనా వేయడం. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థని ఇంకా పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక దేశం యొక్క కరెన్సీలో తరుగుదల జరిగినప్పుడు ఎగుమతి వస్తువులు ఎక్కువ వ్యయంతో కూడినవై దిగుమతి వస్తువులు ధరలు పెరగటం వలన సాధారణ ధరల స్థాయి కూడా పెరుగుతుంది. అంటే ఒక దేశం కరెన్సీలో తరుగుదల సంభవిస్తే, అంటే ఒక దేశంలో కరెన్సీ విలువ, ద్రవ్యం విలువ అనేది తగ్గుతుంది, రేషియో కూడా తగ్గుతుంది అని భావించినట్లయితే ఆయా దేశాల యొక్క ధరల పెరగటంలో సాధారణ ధరల స్థాయిలో మనం ద్రవ్య సప్లైని ద్రవ్యోల్బణ ప్రతి ద్రవ్యోల్బణ ప్రమాణాలని అంచనా వేస్తూ ఉంటాం. అంటే దీని ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మారకపు రేట్లో తరుగుదల అనేది దేశంలో ధరల స్థిరీకరణకు స్థాయికి పెరుగుదల సంబంధించినటువంటి అంశం. అంటే ఎప్పుడైతే ఒక ఆర్థిక వ్యవస్థ విదేశీ మారకపు రేట్లలో అంచనా వేయడంలో మరి విఫలమవుతుందో అప్పుడు విదేశీ వ్యాపారంలో కూడా ఆ ఆర్థిక వ్యవస్థ నష్టపోవడానికి అనేది అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ అస్థిరమైనటువంటి మారకపు రేట్లు కలిగి ఉంటాయో, అంటే ప్రతికూలంగా కొన్ని అంశాలు పనిచేస్తున్నాయి, అనేక పరిశ్రమలు దేశంలోని మార్కెట్ కొరకు, ఎగుమతి కొరకు ఉత్పత్తి చేస్తూ దిగుమతి వస్తువులను, ముడి సరుకులను ఉపయోగిస్తుంటాయి. మారకపు రేటు ఎగుమతిదారులు దిగుమతి ఎక్కువ వ్యయం అవుతాయనుకున్నప్పుడు ఉత్పత్తి పెరుగుట కొరకు
ఆ తర్వాత ఉత్పత్తిని పెంచేందుకు దిగుమతి వస్తువుల పోటీని, పరిశ్రమలను, ఉత్పత్తిదారులకు దానికి సంబంధించినటువంటి పరిస్థితులని వివరించి దానికి అనుకూలంగా దేశ స్థాయికి పైన పెంచడానికి కొంత ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఆయా ఆర్థిక వ్యవస్థల లోపల మరి ప్రభుత్వాలు విదేశీ మారకపు రేట్లలో విదేశీ మారకపు రేటు లేదా విదేశీ మార్కెట్ రేటులు లోపల కీలకమైనటువంటి భూమికని పోషిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇతర దేశాల లోపల మనం కొంత ఊహించవచ్చు. ఎట్లా అంటే ఎగుమతి మారకపు రేట్లు, దిగుమతి మారకపు రేట్లు లేదా వ్యాపార మారకపు రేట్లు, విదేశీ ఎగుమతి దిగుమతుల డిమాండ్ సప్లైలు. అంటే ఇక్కడ అస్థిరమైన మార్కెట్ రేట్లు పద్ధతి అనేది ఎక్కువ సందర్భాలలో అంతర్గత ధరల స్థాయిలో మార్పుకు దోహదం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్గత ధరల స్థాయిలలో కూడా ఈ అస్థిరమైనటువంటి మార్కెట్ రేట్లు కొంత మార్పుకు దోహదం చేస్తాయి, అంటే ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్లు కూడా. మరి ఇక్కడ ఈ స్వదేశీ మార్కెట్కి సంబంధించినటువంటి అంశం అంటే ఎప్పుడైతే విదేశీ మారకపు రేట్ల లోపల ఉన్నటువంటి హెచ్చు తగ్గులు ఏవైతే ఉంటాయో అవి వివిధ దేశాల లోపల అంతర్గత వస్తు రాశి ఎగుమతి దిగుమతులు కావచ్చు, డిమాండ్ సప్లైలు కావచ్చు, వీటిపైన కూడా ప్రభావితం చూపిస్తాయి. చాలా క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేస్తుంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది కొంత ద్రవ్యోల్బణంకు సంబంధించినటువంటి పరిస్థితులని ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ఆర్థిక వ్యవస్థలని కొంత అప్రమత్తం చేస్తున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం ఇప్పుడు ఒక అస్థిరమైన మార్కెట్ రేటును సంబంధించినటువంటి అంశాలను పరిశీలించాం. ఈ పద్ధతి ఒక అనిశ్చయమైనటువంటి అంశంగా మనం భావిస్తే మనం ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి స్థిరీకరించిన మారకపు రేటు ద్వారా మారకపు రేటు అంచనా వేసినప్పుడు వాటి యొక్క వ్యయాలు మరి అవి ఒక దేశంలో ఒక సంపూర్ణ ఉద్యోగితకి మరి బహిర్గతంగా కూడా కొంత సమతుల్యం సాధించడానికి అంటే ఇక్కడ ఏమనుకున్నామంటే విదేశీ మార్కెట్లో ఉండేటువంటి మార్కెట్ రేటు, విదేశీ మార్కెట్లో ఉండేటువంటి మార్కెట్ రేటు స్వదేశంలో ఉన్నటువంటి ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి వస్తు రాశికి ఉన్నటువంటి డిమాండ్ సప్లైల పైన కూడా ప్రభావితం చూపిస్తుంది. సంపూర్ణ ఉద్యోగిత పైన కూడా మరి పూర్తి ఉద్యోగిత స్థాయి పైన కూడా ప్రభావితం చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అందుకే మనం ముఖ్యంగా రెండు పద్ధతుల్లో వ్యయాలు ఇటు లాభాల మదింపు ఒక ముఖ్యాంశంగా తీసుకుంటాం. మరి స్థిరమైన మారకపు రేట్ల పద్ధతికి ఉద్యోగిత రేటుకి ఏ విధంగా మరి దాన్ని తగ్గుదల అనేది ఉంటుందో దాన్ని మనం కొలచడానికి ఏ విధంగా మనం ప్రయత్నిస్తామో దానికి ఉన్నటువంటి అస్థిరమైనటువంటి మారకపు రేటుకు గల సంబంధాన్ని చర్చించుకోవచ్చు. అంటే వివిధ దేశాలలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా విదేశీ మారకపు రేటులు నిర్ణయించడం లోపల వాటి కరెన్సీ విలువ అన్నది ఎంతో ప్రభావితం చేయబడుతూ ఉంటుంది.
అంటే అంతర్జాతీయ ఇప్పుడు మనం చూస్తున్నాం. మొన్నటి వరకు కూడా అంటే సాధారణంగా 2020, 2021 వరకు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా డాలర్ అనేది ఒక 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 పటిష్టమైనటువంటి ఒక అంశంగా అది క్రమక్రమంగా దాని విలువను పెంచుకుంటూ వచ్చింది అమెరికా డాలర్. మరి 21 తర్వాత 22 సంవత్సరం నుండి 2022 సంవత్సరం నుండి క్రమక్రమంగా అది కొంత సన్నబలుతుంది దాని యొక్క అంతర్జాతీయ మార్కెట్ కూడా దాని యొక్క విలువ. అదే సందర్భంలో కూడా మన దేశ కరెన్సీ అయినటువంటి రూపాయి కూడా ఏ విధంగా అయితే డాలర్ ఏ విధంగా అయితే గిల్లుతూ వస్తుందో అదే స్థాయిలో కూడా మన రూపాయి విలువ కూడా బలపడుతూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం, మనం విశ్లేషించుకున్నాం. ఇది దేనికి పరిణామం అంటే వివిధ దేశాల్లో కూడా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా వివిధ దేశాలు మరి మన కరెన్సీకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడానికి ఇది దోహదపడేటువంటి అంశం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ ఒక తీరం రాయవచ్చు కదా, మనం కొత్త న్యూ తీరాన్ని మనం అధ్యయనం చేయవచ్చు, విశదీకరించవచ్చు, నిర్మించవచ్చు. ఎందుకు అంటే దాదాపుగా గత దశాబ్దం 2 దశాబ్దాల నుండి సుమారుగా దశాబ్దం అంటే 10 సంవత్సరాల కాలం నుండి, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, దశాబ్దం అంటే 10 సంవత్సరాల కాలం నుండి, లేదా 2 దశాబ్దాల కాలం నుండి సుమారుగా 10 నుండి 20 సంవత్సరాల కాలం తీసుకున్నట్లయితే మరి అమెరికా దేశానికి చెందినటువంటి డాలర్ అనేది ఏ విధంగా పటిష్టవంతంగా అది పనిచేస్తూ వచ్చింది, దాని యొక్క విలువని ఏ విధంగా పెంచుకుంటూ వచ్చిందో 2021 సంవత్సరం 2022 సంవత్సరం క్రమక్రమంగా దాని యొక్క విలువని సన్నగిల్లడం అది కొంత తగ్గడం అంతర్జాతీయ మార్కెట్లో దాని యొక్క విలువ కొంత తగ్గడం అనేది కూడా ఇక్కడ మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం, ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. అదే క్రమంలో కూడా భారతదేశానికి చెందినటువంటి కరెన్సీ రూపాయి కూడా బలపడుతూ వచ్చి మరి సుమారుగా 10 నుండి 15 దేశాలు మరి భారత కరెన్సీని కూడా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మరి మారకపు రేటుకు, మారకపు విలువకు దీన్ని మన కరెన్సీని కూడా విలువ కట్టడం జరిగింది. అంటే ఇది ఒక శుభ పరిణామాన్ని మనం చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ 2 పద్ధతులను అవలంబిస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక దేశం అస్థిర మారకపు రేట్లకు, విదేశీ మారకపు రేట్లలో మార్పుకు తన పలుకుబడిని ఉపయోగించుటకు ప్రయత్నిస్తే విదేశీ నిల్వల కొరకు అవసరం పెరుగుతుందని కొంతమంది వాదించారు. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి సందర్భం ఏంటంటే, కానీ ఎక్కువ సందర్భాలలో అస్థిరమైన మార్కపు రేట్ల కింద విదేశీ రిజర్వుల అవసరం తగ్గుతుందనే అభిప్రాయం కూడా లేకపోలేదు. అంటే ఇక్కడ ఒక నాణానికి బొమ్మ బొరుసు లాగానే ఈ విదేశీ మారకపు రేటుకి, విదేశీ మారకపు రేటును నిర్ణయించేటువంటి అంశాలకి అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతి దిగుమతులకు సంబంధించి, వస్తు రాసుకున్నటువంటి డిమాండ్ సప్లైలకు సంబంధించి విదేశీ మార్కెట్ రేటులో ఈ అన్ని అంశాలు కూడా ప్రభావితం చేయబడుతూ వచ్చినాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో మరి మారకపు రేటుకు ఎప్పుడు కూడా మరి ఇక్కడ కొంత అనిశ్చితత్వం అనేది మనం గమనించవచ్చు. అందుకే ఈ 3 రకాలుగా తీసుకున్నాం. ఈ బహుళ మారకపు రేటు విధానం అని, సరళ మార్కెట్ విధానం అని, అనిశ్చిత మార్కెట్ విధానం. ఏది తీసుకున్నా కూడా సాధారణంగా అస్థిరమైనటువంటిది మనకి ఎక్కువగా ప్రభావితం చేయబడుతూ. అంటే ఇక్కడ అస్థిరమైనటువంటి మార్కపు రేట్లు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భం లోపల ఇవి 4 అంశాల కింద విభజించబడ్డాయని మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అనిశ్చయత్వం, 2 స్పెక్యులేషన్,
3 ద్రవ్యోల్బణం, 4వ అంశం నిరుద్యోగిత. అంటే ఈ 4 అంశాలు కూడా ఈ సిద్ధాంతాన్ని రూపొందించడానికి అస్థిరమైనటువంటి మార్కపు రేటు రూపొందించదు, ఒక అనిశ్చితత్వాన్ని అధికం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఒక బలమైనటువంటి డాలర్ కూడా ఈరోజు దాని యొక్క విలువని సన్నగిల్లుతుంది, దాని యొక్క విలువని అది క్రమక్రమంగా కొంచెం తగ్గించుకుంటుంది, లేదా కొంత దాని విలువని కోల్పోతుంది అనేటువంటి అంశాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మారకపు రేట్లలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే ఇతర దేశాలతోటి పోల్చుకుంటే ఒక దేశంలో వ్యయాల స్థాయి హెచ్చు స్థాయిలో పెరిగినట్లయితే ఇది సాధారణ చెల్లింపుల శేషంలో సమస్యలకు దారితీస్తుంది, తద్వారా మారకపు రేటు తరుగుదలకు లోనవుతుంది. అంటే ఈ పరిస్థితిలో స్థిరమైనటువంటి మారకపు రేట్ల ఆర్థిక వ్యవస్థ మీద సహించలేని ఒత్తిడిని తీసుకొస్తాయి, భరించలేని ఒత్తిడిని తీసుకొస్తాయి. ఒక దేశం ఇతర దేశాల వ్యయాల స్థాయికి వచ్చుట అన్నది కష్టమైనప్పుడు స్థిరమైనటువంటి మారకపు రేటు అమలు చేయడానికి ఇక్కడ దోహదం పడుతుంది. అంటే స్థిరమైనటువంటి మారకపు రేట్లు అమలులో ఉన్న దేశాలలో మరి బహిర్గత అసమతుల్యం తప్పకుండా ఏర్పడుతుంది. అయ్యో అట్లేం కాదు, ఏర్పడదు అని చెప్పడానికి అవకాశం కూడా లేదు. అంటే వివిధ దేశాల మధ్య ఆర్థిక వృద్ధి రేటును సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు ద్రవ్యోల్బణ రేట్లలో తేడాలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఇతర దేశాలతో పోల్చుకుంటాయి, తమ దేశీయ ఆర్థిక వ్యవస్థలను ఉద్దేశించి ఆశాజనకంగా ఉంటాయని భావించవచ్చు. అంటే అవి పోల్చుకొని చూసుకున్నప్పుడు కొన్ని దేశాల్లో ఈ కారకాలు మారకపు రేట్లో తగ్గుదలకు దోహదం చేస్తే ఈ దేశాలు ముఖ్యంగా మారకపు రేట్లు అమలు చేయాలా లేక అస్థిరమైన మారకపు రేట్లకు వెళ్ళాలా ఏది ఆలోచించేటువంటి సందర్భంలోనే ఉన్నాయి. అంటే ఈ మారకపు రేట్ల నిర్ణయం అనేది కూడా అంతటి ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. అంటే ఒక దేశం ఇతర దేశాలతోటి ఇతర మారకపు విలువలతోటి దాని యొక్క ఆ కరెన్సీ యొక్క విలువని లేకుంటే కరెన్సీని మరి అది పోల్చుకుంటుంది, కంపేర్ చేసుకుంటూ అప్పుడు అది అనిశ్చిత సమతుల్యంగా బహుళ మారకపు రేటుగా లేదా సరళ మారకపు రేటుగా ఏ పద్ధతిని అవలంబించాలో అదే నిర్ణయించుకుంటుంది. అంతేకాకుండా ఈ సర్దుబాటు ప్రక్రియ అన్నది రాజకీయ నాయకులకు కూడా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు మీద కూడా మనం అప్పుడప్పుడు an increased use of the adjustment mechanism might be forced upon the politicians. అంటే ఇక్కడ సాధారణంగా ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం అస్థిరమైనటువంటి మారకపు రేట్లు ఉన్నప్పుడు ఆయా దేశాల లోపల ఆర్థిక వ్యవస్థ లోపల ఎగుమతి దిగుమతుల్లో సంభవించేటువంటి డిమాండ్ సప్లైలను ఆధారంగా చేసుకొని మరి ఎగుమతులను పెంచుకోవాలా, దిగుమతులని పెంచుకోవాలా, మరి అంతర్జాతీయ మార్కెట్ లోపల మారకపు రేట్లు మరి వస్తు రాశి యొక్క డిమాండ్ సప్లైలు మరి వివిధ ఆర్థిక వ్యవస్థలలోని అంతర్గతంగా ఉన్నటువంటి వస్తు రాశికి సంబంధించినటువంటి డిమాండ్ సప్లైలుకి ప్రభావితం చేసేటువంటి అంశం. అందుకే అంతర్జాతీయ మార్కెట్కి అంతటి ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు
అంతర్జాతీయ మార్కెట్ ఎంతటి ప్రభావితాన్ని చూపిస్తుంది అంటే, ఈ మార్కప్ రేట్లు కూడా ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటే 1929-30 కాలంలో కూడా ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1929-30 పీరియడ్. ఈ ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే సంభవించిందో, ఆర్థిక మాంద్యం సంభవించిన సందర్భంలో కూడా ఈ ఆర్థిక మాంద్యం సంభవించిన కాలంలో కూడా అంతర్జాతీయ వ్యాపారమే కీలకమైనటువంటి భూమికను పోషించింది. ఎలా అంటే సాధారణంగా అమెరికా లోపల ఒక వాల్ స్ట్రీట్ అనేటువంటి ఒక నగరం లోపల, ఒక పట్టణం లోపల మొదలైనటువంటి ఈ ఆర్థిక మాంద్యం క్రమక్రమంగా మొత్తం అమెరికా దేశాన్ని అంతటికీ ఆవహించింది. ఆ తర్వాత అమెరికా తోటి ఏ ఏ దేశాలైతే అంతర్జాతీయ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయో ఆయా దేశాలకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఈ విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో మరి ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా 1929-30 కాలం నాటి పరిస్థితులని ఎప్పటికీ కూడా నిమరేసుకుంటూనే ఉంటాయి. కారణం విదేశీ మారకపు రేట్లలో, లేదా ఎగుమతి దిగుమతులలో, లేదా డిమాండ్ సప్లైలలో సంభవించేటువంటి మార్పులకు అనుగుణంగా తనని తానుగా ప్రతి ఆర్థిక వ్యవస్థ మార్చుకోవడం అనేది అనివార్యమైనటువంటి అంశం. అంటే ఇప్పటికిప్పుడుగా కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా అంటే చాలామంది ఆర్థిక వ్యవస్థలు అంటే ఈ మారకపు రేట్లలోని ప్రభావం అన్నది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మూలధన ఎగుమతుల పైన, ముడి సరుకుల పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మారకపు రేట్లని విదేశీ ఎగుమతులు దిగుమతులు దేశాలకి చేసేటువంటి డిమాండ్ సప్లైలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితం చేయబడింది. అందుకే ఆధునిక అర్థశాస్త్రవేత్తలకి ఉన్న సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి కొంత అమెరికా కుదరకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ 1929-30 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యమే కొంత గ్యాప్ తీసుకొచ్చింది, కొంత అసమతుల్యం అనేది తీసుకొచ్చింది అని మనం భావించవచ్చు. అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులు అనేటివి అంతర్జాతీయ మార్కెట్కి, అంతర్జాతీయ మారకపు రేట్లకి, విదేశీ ఎగుమతి దిగుమతులకి, స్వదేశీ ఎగుమతి దిగుమతులకి, డిమాండ్ సప్లైలకి, విదేశీ వస్తురాశి డిమాండ్ సప్లైలకి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాలలో కూడా మూల్య న్యూనీకరణ వల్ల కూడా దిగుమతుల ధరల్లో పెరుగుదల ఉంటుందని మనం ఇద్దరు చెప్పుకోవచ్చు. ఈ ధరల పెరుగుదల ప్రభావితం దిగుమతుల డిమాండ్ వ్యాకోచత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే దిగుమతుల రేటు హెచ్చుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ దిగుమతుల రేట్ అయితే ఎప్పుడైతే హెచ్చుగా ఉంటుందో అప్పుడు దిగుమతులకు డిమాండ్ వ్యాకోచత్వం విలువ మూల్య హీనీకరణ దేశం ఏ రకపు వస్తువులను ఎగుమతి చేసుకోవడానికి దాని యొక్క ఆధారపడి పనిచేస్తుంది. అంటే సాధారణంగా ఈ మూల్యహీనీకరణ తరచుగా ఆయా దేశాలు ఉపయోగిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇటు స్పెక్యులేషన్, ఇటు మూల్యహీనీకరణ, ఇటు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోపల, కరెన్సీ విలువ లోపల, విదేశీ మార్పు రేట్ల లోపల, మరి అంతర్జాతీయంగా
వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి లావాదేవీలపైన, ఎగుమతి దిగుమతులపైన, లావాదేవీలపైన, ఎగుమతి దిగుమతులపైన, అంతర్గతంగా ఆయా దేశంలో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి వస్తురాశి పైన, డిమాండ్ సప్లైల పైన ప్రభావితం చూపుతూ ఉంటుంది. అంటే ఏ దేశం కూడా స్వయం సమృద్ధి అన్నది సాధించడం అన్నది జరగదు, అది సాధ్యం కాదు. ఈరోజు ప్రతి దేశం కూడా ఏదో ఒక సందర్భంలో మరొక దేశం పైన ఆధారపడ తప్పని పరిస్థితి. అంటే ఇక్కడ వివిధ దేశాలు అవలంబిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక చిన్న ఈక్వేషన్ ద్వారా మనం చూసుకున్నప్పుడు డిబి ఈజ్ ఈక్వల్ టు KXF ఇంటూ E1M ప్లస్ E2M మైనస్ 1. మరి డిబి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకుంటాం? డిబి ఈజ్ ఈక్వల్ టు వ్యాపార విశేషంలో మార్పు అని, K అంటే మూల్య న్యూనీకరణ శాతం అని, XF అంటే విదేశీ కరెన్సీ చెప్పిన దిగుమతి విలువ అని, E1M అంటే మొదటి దేశం దిగుమతి నుండి వ్యాపచిత్త మూల్య న్యూనీకరణ అని. ఇక E2M అంటే న్యూనీకరణ చేయు దేశాల నుంచి రెండో దేశం ఎగుమతుల డిమాండ్ వ్యాపచిత్వం. ప్రపంచంలో ఈ విధంగా అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా విదేశీ మార్గం రేటు నిర్ణయంలో కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో కూడా, యుద్ధం పూర్తయిన పూర్వార్థంలో కూడా అర్థశాస్త్రవేత్తలు చాలా దేశాలలో డిమాండ్ వ్యాపచిత్తాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కనీసం వ్యాపచత్వం వీటికంటే మరి ఆయా దేశాలలో ఉన్నటువంటి మార్కెట్ రేట్లు ప్రభావితం చేస్తాయి. అంటే ఇది సాంప్రదాయకమైనటువంటి ఒక వ్యాకోచ పద్ధతి అయినప్పటికీ మూల్య న్యూనీకరణ ప్రకారం ఇది పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే ఈ మూల్య న్యూనీకరణ వల్ల వ్యవస్థలో ఒకటి ద్రవ్యోల్బణం ప్రభావం అనేది ఉంటుందో, దీనివల్ల ధరల స్థాయి మీద ఏ విధంగా ప్రభావితాలు చూపిస్తాయో, అంటే ఎప్పుడైతే ఆదాయ పంపిణీ మీద కావచ్చు లేదా న్యూనీకరణ ప్రభావాన్ని మనం పరిశీలించినప్పుడైతే న్యూనీకరణ వల్ల వాస్తవ వేతనాలు కూడా తగ్గేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఆదాయ శ్రామిక వర్గం నుంచి మరి శ్రామిక వర్గం కాని వారికి తిరిగి పంపిణీ అవుతూ ఉంటుంది. ఇటువంటి అంశాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ సంబంధించినటువంటి అంశాలకు, ఆర్థిక పరమైనటువంటి అంశాలకి అంటే ఒక సహజమైనటువంటి గుణం ఉంటుంది. ఎందుకోసం అంటే అంతర్జాతీయ వ్యాపారం అన్నది పూర్తిగా లాభాపేక్ష పైన ఆధారపడినప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుకుంటాం మనం. అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండింటి భాగస్వామ్యం ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి అభివృద్ధి చెందిన దేశం ఏదో ఒక రూపంలో, ఒక గ్రాంట్ రూపంలో, ఒక నగదు బహుమతి రూపంలో, లేకుంటే ఒక సబ్సిడీ రూపంలో, ఏదో ఒక రూపంలో కొంత నైతికతను కాపాడుకోవడానికి కొంత సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది ఆ దేశం నుండి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో లాభం గడించిందనే చెప్పవచ్చు. ఇది మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం కాదు. ఆధునిక ఆర్థికవేత్తలు అందరూ కూడా ఇది అనుకోకుండానే జరుగుతుంది, కావాలని అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని దోచుకోవడం లేదు అని చెప్పారు. ఈ మారకపు నిల్వలు, ఒక దేశం కరెన్సీ మరొక రేటు, ఒక స్వేచ్ఛ విదేశీ మారకపు మార్కెట్లో డిమాండ్ సరఫరాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ఈ డిమాండ్ సప్లై పరిస్థితుల్లో మార్పుల వల్ల విదేశీ మారకపు రేట్లలో కూడా తరచుగా మార్పులు ఏర్పడుతుంటాయి. ఈ మార్పులు రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారంలో మూలధన మార్పిడిలో
కొన్ని అసౌకర్యాలను కలిగిస్తూ ఉంటాయి. ఈ విధమైన మార్పుల వల్ల అంతర్జాతీయ చెల్లింపుల అనిశ్చయిత మరి రిస్క్ ఇమిడి ఉన్నాయి. ఈ కారణాల వల్ల పెట్టుబడి స్థాయిలో కూడా మార్కెట్ రేట్లు హెచ్చుతగ్గులు నియంత్రించడానికి వీలవుతుంది. అంటే ఇందులో ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వ్యవస్థ, ఒక విధమైనటువంటి నివేదనలు స్పష్టంగా మనకు తెలుస్తూ వస్తాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వివిధ ఆర్థిక వ్యవస్థలలో కూడా ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విదేశీ మారకపు రేటులో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థని మరి మలుచుకోవాల్సినటువంటి సందర్భం. అంటే ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఏంటంటే విదేశీ మారకపు నిబంధన ఒక దేశంలో కేంద్ర బ్యాంకు అమలుపరిచినటువంటి విధానాలు మారకపు రేట్లు ఇతర అంశాలను ప్రభావించడం అనవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఆధిపత్యంలో విదేశీ మారకపు రేట్లు విదేశీ మార్కెట్లు కొన్ని నిబంధనలు పడి పనిచేయడం. ఒక దేశం లేదా ఒక దేశ ప్రభుత్వం విదేశీ మారక మార్కెట్ల వ్యవహారాలను నియంత్రించడానికి అనేక విధానాలను ఉపయోగిస్తూ ఉంది. అంటే విదేశీ మారక మార్కెట్ మీద ప్రభుత్వానికి పూర్తి ఆధీనం ఉండటం, ప్రత్యేకంగా లైసెన్స్ పొందిన ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ విదేశీ మారక వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఉండడం, అవకాశం ఉండడం, ప్రత్యేకంగా లైసెన్స్ పొందిన ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ విదేశీ మారక వ్యాపారం చేయటం, ప్రభుత్వం ఎగుమతులను నియంత్రించడం, ఒక్కొక్క తరగతి దిగుమతి వస్తువులను ప్రాధాన్యత బట్టి అనేక మంది దిగుమతిదారులకు విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయించడం. అంటే ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కూడా మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో సుమారుగా ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు దేశాలలో ఆర్థిక మాంద్య కాలం చాలా ప్రభుత్వాలు విదేశీ మార్కెట్లు చక్కదిద్దుకోవడానికి నిబంధనలు అమలుపరచుకోవడానికి ఎన్నో రకాలుగా అవి కృషి చేస్తాయి. అంటే చెల్లింపుల విషయంలో ప్రతికూలతను సరిదిద్దటం అన్నది అంత చిన్న విషయం ఏం కాదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతికూలతను సరిదిద్దటం అంటే ఆర్థిక మారకపు విధానంలో ఉపయోగించడం, మారకపు రేటును అధికం చేయటం, తద్వారా మారకపు షరతుల్లో దిగుమతుల్లో అవసరమైన ఫలితాలను తీసుకురావాలి. దీని ద్వారా ఏం సంభవిస్తుంది, దీని ద్వారా ఏం చేస్తుంది అంటే మూలధన ఒక్కొక్కసారి ఈ మూలధన వస్తువులకు సంబంధించినటువంటి ఒక దేశం నుంచి మూలధనం ఇంకొక దేశానికి తరలిపోవడం ఆర్థిక స్థిరత్వానికి చెల్లింపుల శేషంలో సమతుల్య పరిస్థితికి ఒక పెద్ద సమస్యగా ఒక ఆటంకంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఈ మారకపు నిబంధనలు దేశం నుంచి మరొక దేశానికి మూలధన వస్తువులని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అంటే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అయినటువంటి IMF కావచ్చు, WTO కావచ్చు, అంటే ఇవన్నీ కూడా కొంత నియంత్రణ కలిగి ఉన్నవే. మరి విదేశీ మారకపు నిల్వల రక్షణ చాలా దేశాల్లో పరిమితంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం వల్ల ఆర్థిక అభివృద్ధి మందకొడిగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వులు పెరుగుతున్నటువంటి దేశీయ దిగుమతి అవసరాలకు ఖాళీ అయిపోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ విదేశీ మారకపు రేట్లలో ఒక స్థిరత్వం అనేది ఇదివరకు చెప్పినట్లుగా మనం విదేశీ మారకపు రేట్లలో తరచు మార్పులు అంతర్జాతీయంగా వస్తువుల మూలధనం కదలికలకు కొంత విఘాతం కలిగిస్తాయి. బంగారం లేదా ఇతర ఒక స్టాండర్డ్ ప్రమాణం అమల్లో ఉన్నప్పుడు ఏదైతే మూలధనం కదలికలకు కొంత విఘాతం కలిగిస్తుందని భావిస్తాము, బంగారం ప్రమాణం ఇతర ఉన్న దేశాలలో విదేశీ మారకపు రేట్లలో ఆటోమేటిక్గానే ఈ సర్దుబాటు అనేది జరుగుతుంది. అంటే పూర్వకాలంలో లాగా ఒక దేశ ప్రభుత్వం ఆ దేశ కరెన్సీ విదేశీ మారకపు రేటు రాజకీయ ఆర్థిక ఇతర వస్తువులకి లోను కాకుండా చూసుకుంటూ
అంటే ఇక్కడ దాని ఉద్దేశ్యం ఏంటంటే అంతర్గతంగా అంతర్గతంగా బహిర్గతంగా ఒత్తిడిని తగ్గించడం. అంతర్గతంగా బహిర్గతంగా ఒత్తిడిని తగ్గించడం. అంటే ఇక్కడ ఒత్తిడి తగ్గించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆయా దేశాలకి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఆ ఫ్లెక్సిబిలిటీ అవసరం పడుతుంది అంటే బ్యాంకు రేటు విదేశీ మారక వర్తకాన్ని క్రమబద్ధం చేయడం కోసం కావచ్చు, మారక రేట్లను స్థిరీకరించడం కోసం కావచ్చు, లేదా ఈ బ్లాక్డ్ అకౌంట్స్ అంటే దిగ్బంధం చేసినటువంటి ఖాతాలు కావచ్చు, విదేశీ మారక ద్రవ్య రేషనింగ్ కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా మరి వివిధ అంశంలలో వివిధ సందర్భాలలో కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఇక్కడ భాగస్వామ్యం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నప్పుడు మరి ఈ నిర్వహణలో ఈ లావాదేవీలు నిర్వహించే సందర్భంలో కూడా కొంత అభివృద్ధి చెందిన దేశమే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అంటే సంపద తరలిపోవడం ఒక సాధారణంగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఎక్స్ అయినప్పుడు అభివృద్ధి చెందిన దేశం వై అనుకున్నప్పుడు ఈ ఎక్స్ దేశం నుండి వై దేశానికి సంపద అన్నది తరలిపోవడం, అభివృద్ధి చెందిన దేశానికి తరలిపోవడం సంపద అన్నది. ఇటువంటి పరిణామాలు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే విదేశీ మారకపు రేటు రేషనింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని క్లియరింగ్ ట్రాన్స్ఫర్ అనుకోండి. ఈ 3 పద్ధతులు అవలంబిస్తూ విదేశీ మారకపు రేట్లు మరి దిగుమతులు, ఎగుమతులు, డిమాండ్, వస్తురాశి, డిమాండ్, సప్లై వాటి యొక్క పరిణామ క్రమాన్ని, వాటి యొక్క దశని, నిర్ణయ అంశాలని అది పరిపుష్టం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ బహుళ మారకపు రేటులో విలువ అధికమైనది అని ఎగుమతుల్లో ఏ విధంగా అయితే తగ్గుతాయో దిగుమతులు తగ్గించాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుందో అది మనం సాధారణంగా గమనించవచ్చు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 1929-30 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితిలో ఈ ఆయా దేశాల యొక్క విదేశీ మారకపు రేట్ల పట్ల ఆయా దేశాల యొక్క కరెన్సీ యొక్క విలువలని ఎప్పటికప్పుడు అవి మరి మారకం చేసుకోవడం అనేది, క్రమబద్ధీకరణ చేసుకోవడం అనేది ఒక చట్టబద్ధత కల్పించినట్టుగా అవి భావించుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారంలో భాగస్వామ్యం కావాల్సినవి. ఏ దేశం కూడా స్వయం సమృద్ధిని స్వతహాగా అంతర్జాతీయ వ్యాపారం లోపల ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించలేదు.